హాయ్ ప్రియా, రా 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 లోపల రా. ఏంటి శ్యామ్ ఇంకానా ఇక్కడ? ఇంటికి వెళ్ళిపోదాం పదా. కీర్తి బయటికి వెళ్దాం పదా. ఎంతసేపు? పూజ సినిమాకి వెళ్దామా? ఏంటి ఇల్లు మారిపోతుంది, డ్రెస్ మారిపోతుంది, అమ్మాయి పేరు మారిపోతుంది అనుకుంటున్నారు కదా. మనిషి అన్నాక కాసంత కళాపోషణ ఉండాలనే డైలాగ్ బాగా వంటపట్టింది. కళాపోషణ ఉంది కదా అని ఒకరికి తెలియకుండా మరొకరితో 5గురితో ఒకే చోట కాపురం పెట్టేశాడు ఆ వ్యక్తి. చైనాలోని ఓ వ్యక్తి తన భార్యతో పాటు మరో 4 మహిళలతో ఒకరికి తెలియకుండా మరొకరితో ఒకే కాంప్లెక్స్ లో కాపురం పెట్టేశాడు. బండారం బయటపడేసరికి ఇలా కటకటాల్లో ఊసలు లెక్క పెడుతున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో డబ్బున్న వ్యక్తిగా పరిచయం పెంచుకుని 4 ఏళ్లు సంబంధం కొనసాగించేశాడు. అందరి దగ్గర నుంచి 47 లక్షలు వసూలు చేసి జలసాలు కూడా చేసేశాడు. అదే కాంప్లెక్స్ లో ఉన్న ఓ మహిళ నిఘా పెట్టడంతో బండారం మొత్తం బయటపడింది. ఇంట్లో భార్యతో హాయిగా కాపురం చేయాల్సిన ఆ వ్యక్తి మరో 4 మహిళలతో సంబంధం పెట్టుకోవడంతో 9 ఏళ్ల 6 నెలల జైలు శిక్ష పడింది. కళాపోషణ ఉండాలి కానీ అత్యాస పనికిరాదంటారు అందుకే.